సువర్ణముఖి, పెన్న ఇలా అన్ని నదుల్ని అనుసంధానం చేస్తూ తెలుగు ప్రజల్లో శాశ్వతంగా తన పేరు నిలిచిపోయే విధంగా ప్రజలందరూ కాస్త అన్నం తినటానికి వీలుగా ఇలా చేసేటువంటి గొప్ప వ్యక్తి మనకి ముఖ్యమంత్రిగా రావటం చాలా సంతోషకర అంశం. మొన్నే పేపర్లో చదివా, లిమ్కా రికార్డులో కూడా ఆ పట్టిసీమ పోలవరం రికార్డులోకి వచ్చింది. అటువంటి రికార్డులు మనకు కావాలి. మొన్నే కృష్ణా పుష్కరాల ముగింపు సందర్భంలో చక్కగా నాట్య ప్రదర్శన చేస్తూ ఆయన అద్భుతమైనటువంటి అనేక అంశాలు, తెలుగు జాతికి గుర్తుపడే విధంగా కూచిపూడి నాట్యం ఉన్నది, తెలుగు భాష ఉన్నది, తెలుగు సంస్కృతి ఉన్నది. ఈ రకంగా అనుక్షణము ఏ చిన్న కార్యక్రమం వచ్చినా సరే దానిని ప్రజల కోసం మలచి అద్భుతంగా ఈ ప్రజలకందరూ అందిస్తూ ఉన్నారు. ఈ విధంగా రాష్ట్రంలో మనం ఒకప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి శకం వచ్చినట్టుగా భవిష్యత్తులో కూడా చంద్రబాబు నాయుడు గారి శకం కంటిన్యూ అవ్వాలని, లోకేష్ గారు, వారి పిల్లలు, మిగతా వాళ్ళందరూ కూడా ఈ విధంగా ప్రజాక్షేమంలో, ప్రజాసేవలో జీవితాన్ని ధన్యం చేసుకోవాలని ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారికి, చక్కగా వినటువంటి మాన్య మహోదయులు, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మిగతా మంత్రివర్గ సభ్యులకు, అధికారులకు, అనధికారులకి అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారు కలకాలం ప్రజా జీవనమే తన జీవనంగా, ప్రజల సంక్షేమమే తమ జీవనాడిగా, ప్రజల కన్నుల్లో వెలుగులే తన కన్నులుగా భావించి తన జీవితాన్ని తెలుగు ప్రజలకు అంకితం చేసి చరిత్రలో శాశ్వతంగా నిలవాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. బంగారు కాంతులతో హేవళంబి నామ సంవత్సరంలో చంద్రబాబు గారి పరిపాలనలో అందరికీ ఆనందదాయకంగా ఉంటుందని తెలియజేసినటువంటి శ్రీ వేదాంతం రాజగోపాల చక్రవర్తి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మాన్య ముఖ్యమంత్రి గారిచే శ్రీ వేదాంతం రాజగోపాల చక్రవర్తి గారికి సన్మానం. ఇది పంచాంగానికి చేస్తున్న సత్కారం, ఒక పండితుడికి చేస్తున్న సత్కారం. చక్కటి విశ్లేషణతో సంప్రదాయాన్ని ఆ పక్కకి ఈ పక్కకి పోనివ్వకుండా ఒక కాలనాళిక రూపంలో అందించిన రాజగోపాల చక్రవర్తి గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున మాన్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన అందరి తరపున అందించిన సత్కారం. మాన్య ముఖ్యమంత్రి గారికి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. తరువాత మాన్య ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా తిరుమల తిరుపతి దేవస్థానముల పంచాంగాన్ని ఆవిష్కరిస్తారు. మాన్య ముఖ్యమంత్రి గారిచే తిరుమల తిరుపతి దేవస్థానంల పంచాంగంల ఆవిష్కరణ జరగబోతోంది. అనంతరం మాన్య ముఖ్యమంత్రి గారిచే భాషా సాంస్కృతిక శాఖ వారి శ్రీ హేవళంబి నామ సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం. పోలవరం ప్రాజెక్టుపై భాషా
తిరుమల తిరుపతి దేవస్థానం వారి పంచాంగాన్ని ఆవిష్కరించారు ముఖ్యమంత్రి గారు. దాని తర్వాత భాషా సాంస్కృతిక శాఖ వారి హేవళంబి నామ సంవత్సర క్యాలెండర్ని ఆవిష్కరిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంస్కృతి సృజనాత్మక సమితి తాలూకా థీమ్ సాంగ్ సిడి రిలీజ్ దీని తర్వాత సిడి ఆవిష్కరణ అండి. సృజనాత్మక సంస్కృతి సమితి ప్రతిభ ఉంటే పట్టం ఏమండి చెప్తాను. దీని మ్యూజిక్ డైరెక్టర్ నేనే. టైటిల్ తీసుకోండి, ప్రతిభ ఉంటే పట్టం. నా పేరు బాపు శాస్త్రి అండి. దీని సంగీతం నేనే, పాడింది నేనే. పుష్పం పశ్యతి పౌత్రం ప్రజయా పశుభిర్మిథునైర్. మాన్య ముఖ్యమంత్రి భాషా సాంస్కృతిక శాఖ వారి హేవళంబి నామ సంవత్సర క్యాలెండర్ని ఆవిష్కరిస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ తెలుగు వాళ్ళ పోలవరం ప్రాజెక్ట్ అంటే తెలుగు వాళ్ళ చిరకాలపు కళ. ఆ కళ ఎలా వస్తుంది అన్నది తెలియచేస్తూ పోలవరం పంచాంగాన్ని ఆవిష్కరించారు మాన్య ముఖ్యమంత్రి గారు. వారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. అలాగే భక్తి టీవీ వారి పంచాంగాన్ని కూడా వారు ఆవిష్కరిస్తున్నారు ఇంకా కొద్దిసేపట్లో. భాషా సాంస్కృతిక శాఖ వారు వెలువరిస్తున్న హేవళంబి నామ సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరిస్తున్నారు. అదిగో క్యాలెండర్ ఆవిష్కృతమయ్యింది. అందరూ కరతాళ ధ్వనులు చేయండి, ఎందుకంటే ఇది మన క్యాలెండర్. అలాగే ఒక అద్భుతమైన పాట మనకి వినబడుతోంది. సృజనాత్మక శాస్త్రం ప్రకారం సాంస్కృతిక గీతాన్ని బాపు శాస్త్రి గారు స్వరపరిచి రాసిన ఈ గీతం ప్రతిభ ఉంటే పట్టం అనే పేరుతో భాషా సాంస్కృతిక శాఖ అందిస్తున్న ఈ సిడిని ఆవిష్కరిస్తున్నారు ఇక కొద్ది క్షణాల్లో మాన్య ముఖ్యమంత్రి. నిదురే పుచ్చే కమ్మని కథలకు రూపమివ్వడం, దీన్ని బాపు శాస్త్రి గారు స్వరపరిచి ఆలపించారు. భావితరాలకు వారసత్వ సంపదలను కానుకివ్వగా ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక సంస్కృతి సమితి అంకితం. ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక సాంస్కృతిక సమితి ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో అంకితం నిర్మింపబడిన సిడి. తరువాత వ్యవసాయ శాఖ తయారు చేసిన పంచాంగానికి కొద్ది క్షణాల్లో ఆవిష్కరిస్తారు మాన్య ముఖ్యమంత్రి. పుష్కరాలు కళకళ కళకళ కళాకారుల మహాప్రదర్శనలు, నవనవ నవనవ నాటకాలతో మెరిసిన రంగస్థలాలు, తత్తై తకతై నాట్యాలతో మురిసిన అందెల రవళులు, వారవారంబరమై సాగే కార్యక్రమాలు, మనసులో మరి కురిసిన పూల చల్లులు. వ్యవసాయ పంచాంగం ఆవిష్కరణ పూర్తయిన తర్వాత మాన్య ముఖ్యమంత్రి ఉద్యానవన పంచాంగం ఆవిష్కరిస్తారు. అంకితం అంకితం అంకితం. ముఖ్యమంత్రి గౌరవీయులు చంద్రబాబు నాయుడు గారికి
హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాం. ఈ పంచాంగాలన్నీ ఆవిష్కరించి వీటినన్నింటినీ కూడా ప్రజల మధ్యకు తీసుకువచ్చినందుకు వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞత కుసుమాంజలులను సమర్పిస్తున్నాం. మల్మలాభవందేన్వాసాదయామి దీప్యమానాన్ సాదయామి రోచమానాన్ సాదయామి యజస్నాన్ సాదయామి బృహస్పతిహం సాదయామి బోధయందేన్ సాదయామి జాగ్రదీన్ సాదయామి మానోహికం గీత్యాసవేదోగామష్టం పురుషం జగతే అభిప్రదగ్రాగే శ్రియామా పరిపాదయా सम्राजं च विराजं दारुष्णीर्याजनो गृहे लक्ष्मीरास्तस्य यामुखे तया वासगौ सृजामसि सन्ततश्रीरस्तु समस्त सन्मङ्गलानि भवन्तु नित्यश्रीरस्तु नित्यमङ्गलानि भवन्तु మాన్య ముఖ్యమంత్రి గారు ఉద్యానవన పంచాంగాన్ని ఆవిష్కరించారు. మనకి వ్యవసాయం ఎంత ముఖ్యమో ఉద్యానవనాలు కూడా అంతే ముఖ్యం. ఆ ఉద్యానవనాలు కూడా వ్యవసాయంలోకే వస్తాయి కాబట్టి ఈ రెండిటిని ఆవిష్కరించారు మాన్య ముఖ్యమంత్రి. ఆ తర్వాత బ్రహ్మశ్రీ కూర్మనాథం గారు వ్యవసాయ పంచాంగ పఠనాన్ని వినిపించడానికి సిద్ధంగా ఉండాలి. నాగలి పట్టి ఏరువాక దున్నిన రోజున ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు. ఏరు అంటే నాగలిని ఏ విధంగా అయ్యిందో ఆయన నైఘంటికార్థం చెప్తుంటే అక్కడ ఉన్న అందరికీ ఎంత ఆశ్చర్యం వేసిందో. రైతులకే చాలామందికి ఇవాళ ఏరు అంటే నాగలి అన్న సంగతి తెలియని రోజుల్లో వచ్చేస్తే వారు మాత్రం ఆ రోజు నైఘంటికార్థంతో సహా చెప్పి అద్భుతమైన ఏరువాకం నిర్వహించారు. అందుకే వారికి ఎదురుగా ఈ వ్యవసాయ పంచాంగ పఠనాన్ని బ్రహ్మశ్రీ కూర్మనాథం గారు ఇప్పుడు నిర్వహిస్తారు. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితతేతనమందారం శ్రీనివాసం అహం భజే. సభా సరస్వతికి నమస్కారం. వేదిక మీద ఆసీనులైనటువంటి నవ్యాంధ్ర రథసారథి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శాస్త్ర సాంకేతిక పారిశ్రామిక విద్య వ్యవసాయ రంగాలలో నూతనమైనటువంటి విధానాలతో అనుక్షణం ప్రతిక్షణం శ్రమిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధే తమ యొక్క ప్రధాన ధ్యేయంగా అందినటువంటి వరం మన ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వారి కుటుంబ సభ్యులకు, అలాగే ఆంధ్రప్రదేశ్ అమాత్య శేఖరులైనటువంటి